హలో పీపుల్. పూజ. ఈరోజు మన ఊప్ సిరీస్‌లో ఇది సెకండ్ వీడియో. పార్ట్ 2 అన్నట్టు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్‌కి. ఓకేనా? అయితే నిన్నటి క్లాస్‌కి ఒక చిన్న రీక్యాప్ ఇస్తా. ఫస్ట్ నిన్నేం చేసినాం, ఒక క్లాస్ తీసుకున్నాం. మెథడ్ మెయిన్ మెథడ్ బయట క్లాస్ తీసుకున్నాం. తీసుకొని ఆ కాలేజ్ అనే క్లాస్‌కి సి అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినాం. చేసి సి డాట్ బ్రాంచ్ నేమ్ అనే వేరియబుల్‌లో బ్రాంచ్ 1 అనే వాల్యూని స్టోర్ చేసినాం. స్టోర్ చేసి మనం ప్రింట్ స్టేట్మెంట్‌లో సి డాట్ బ్రాంచ్ నేమ్ అని ఇస్తే అది మనకి బ్రాంచ్ 1 అనే వాల్యూని రిటర్న్ చేస్తదన్నమాట. సో, ఇక్కడ బ్రాంచ్ 1 డిస్‌ప్లే అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇంకొక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. సేమ్ క్లాస్ అనే కాలేజ్ అనే క్లాస్‌కే డి అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఇప్పుడు నేను ఒకవేళ సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ ఇది తెలుసు కదా ఇప్పుడు మీకు. న్యూ ఆబ్జెక్ట్ క్రియేషన్ డి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన నేను. చేసేసి సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డి డాట్ బ్రాంచ్ నేమ్ అంటే అది మనకి ఏమి ఇస్తుంది. నేను ఏమి ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి నల్ ఇస్తుంది, అది మనకు తెలిసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నా, బ్రాంచ్ టూ అని స్టోర్ చేసి ఇప్పుడు రన్ చేస్తే మనకేమొస్తుంది, బ్రాంచ్ 1 బ్రాంచ్ 2 వస్తుంది. సో దీంతోటి మీకు క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ క్లియర్‌గా అర్థమైపోయిందని నేను అనుకుంటున్నా. సో, పనిలో పని కన్‌స్ట్రక్టర్ కూడా చెప్పేస్తే అయిపోతది గదా! ఓకే. డన్. కన్‌స్ట్రక్టర్. ఇప్పుడు మీరు చూస్తే ఏదైనా ఒక టాపిక్‌ని గాని, ఏదైనా కోడ్‌ని రాయాలనుకుంటే ఓల్డ్ మెథడ్‌లో చాలా లైన్స్ రాయవలసొస్తుండే అన్నమాట. సో, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే కన్‌స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చిర్రు. కన్‌స్ట్రక్టర్ ఏం చేస్తది? ఫస్ట్ కన్‌స్ట్రక్టర్ ఏంటో చూపిస్తా మీకు. ఇప్పుడు నేను క్లాస్ బాయ్ అని ఒక క్లాస్ తీసుకున్నా. ఇప్పుడు ఇది మన మెయిన్ మెథడే. సో, క్లాస్ బాయ్ అనేది తీసుకొని దాని లోపల స్ట్రింగ్ అనే డేటా టైప్, ఒక వేరియబుల్ అది కూడా బ్రాంచ్ నేమ్, ఒక వాల్యూ ఇస్తున్నా దానికి. అడ్డా అని ఇస్తున్నా. సో, ఇప్పుడు పబ్లిక్ బాయ్ అని ఇలా ఓపెన్ బ్రాకెట్స్ చేసి, ఇలా మన కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి లోపల ఏదైనా రాసుకోవచ్చు. దీన్నే మన కన్‌స్ట్రక్టర్ అని అంటాం. కన్‌స్ట్రక్టర్ సేమ్ మన క్లాస్ నేమ్ తోటే ఉంటదన్నమాట. కన్‌స్ట్రక్ట్ అంటే సేమ్ మెథడ్ లాగబ్బా! సేమ్ మెథడ్ లానే ఉంటది. ఏముండదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన మెయిన్ మెథడ్ లోపలికెళ్ళి ఇలా మన క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినామా? చేసినాం. ఇలా క్రియేట్ చేసిన వెంటనే మనకి ఈ కన్‌స్ట్రక్టర్ లోపల ఏముందో అది ఆటోమేటిక్‌గా ప్రింట్ అయిపోతది. అంటే ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్‌గా కన్‌స్ట్రక్టర్ అనే మెథడ్ కాల్ అయిపోతదన్నమాట. ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ మనం సి అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినాం గదా! చేయగానే ఇప్పుడు రన్ కొట్టినా. రన్ కొట్టగానే ఇక్కడ నేను ఒక కన్‌స్ట్రక్టర్‌ని అనే లైన్ ప్రింట్ అయిపోయింది. ఎందుకు ప్రింట్ అయిపోయింది? మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసినాం. ఆటోమేటిక్‌గా కన్‌స్ట్రక్టర్ కాల్ అయింది. కాల్ అయింది కాబట్టి మనకి ఇక్కడ అవుట్‌పుట్‌లో నేను ఒక కన్‌స్ట్రక్టర్‌ని అనే ప్రింట్ స్టేట్‌మెంట్ మనకి డిస్‌ప్లే అయిందన్నమాట. సో, ఇది కన్‌స్ట్రక్టర్ యూజ్. మనం మళ్ళీ వేరే వేరే లైన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ అన్నమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కన్‌స్ట్రక్టర్ అనే మెథడ్ కాల్ అయిపోతది. సో, ఇది కన్‌స్ట్రక్టర్ ఒక క్లాస్. నేను నెక్స్ట్ కాన్సెప్ట్‌తో మళ్ళీ వస్తా. అంతవరకు బాయ్.